ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఐపీఎస్ పూరన్ కుమార్ గారు మొన్న అక్టోబర్ 7వ తారీఖున హర్యానాలో తన పై అధికారులు కుల వివక్షతో రకరకాల అవమానాలతో మానసిక క్షోభకు గురి చేసి ఆయన చనిపోయేలా చేశారంటూ ఆయన ఒక 9 పేజీల సూసైడ్ నోట్ అయితే రాయడం జరిగింది. ఆ తర్వాత ఐఏఎస్ అధికారి అయినటువంటి ఆయన భార్య అమ్నిత్ గారు కూడా దీని మీద చాలా డిమాండ్ చేశారు. నా భర్త చావుకి కారణమైనటువంటి అందరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు నమోదు చేసి వాళ్ళకి తగిన శిక్షలు వేయాలంటూ ఆవిడైతే డిమాండ్ చేయడం జరిగింది. అయితే నిన్న రోహతకు చెందినటువంటి ఏఎస్ఐ సందీప్ కుమార్ కూడా ఆత్మహత్య చేసుకుని నా చావుకి పూరన్ కుమారే కారణం అంటూ ఒక సూసైడ్ నోట్ రాసుకుని చనిపోయాడు. అయితే ఈ సూసైడ్ నోట్ మీద చాలా రకాలుగా అనుమానాలు ఉన్నాయి. అతడు చనిపోయాడా లేకపోతే ఈ కేసును తప్పుదో పట్టించడానికి అతన్ని ఎవరైనా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అర్థం కాలేదు. కానీ ఇప్పుడేమొచ్చేసి ఈ సందీప్ కుమార్ కుటుంబ సభ్యులు ఆయన యొక్క మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించనివ్వలేదు. ఇప్పుడు ఇటువైపు ఏమొచ్చేసి ఐపీఎస్ అధికారి అయినటువంటి పూరన్ కుమార్ గారి మృతదేహానికి అయితే పోస్ట్ మార్టం చేయడానికి అమ్నిత్ గారు అయితే అంటే ఆయన భార్య ఒప్పుకున్నారు చివరికి. అయితే నిన్న జరిగినటువంటి పరిణామాలతో ఇప్పుడు మా యొక్క కుటుంబ సభ్యుడు చనిపోవడానికి ప్రధాన కారణం ఈ పూరన్ కుమారే కాబట్టి ఆయన భార్యను అరెస్ట్ చేయాలి, ఆవిడ కూడా ఇందులో భాగంగా ఉన్నారంటూ ఇప్పుడు మరొక కొత్త ట్విస్ట్ అయితే వచ్చింది. అంటే ఇదంతా కూడా ఒక పక్క ప్లాన్ తో జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి ఈ 8 మంది ఐపీఎస్ అధికారులను కాపాడడానికి, ప్రభుత్వ పరువును ఒకవేళ దక్కించుకోవడానికి ఇలాంటివి జరుగుతున్నాయో తెలియదు కానీ అక్కడ ఉన్నది బీజేపీ అయినా సరే ఈ కేసుని మాత్రం తప్పుదోవ పట్టించడానికి అయితే పక్క ప్లాన్ తో ఇవన్నీ చేస్తున్నారు అక్కడ.